ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రాక్ రికార్డు గురించి అందరికీ తెలిసిందే. ముంబైతో సమానంగా అత్యధిక సార్లు టైటిల్స్ గెలిచిన జట్టు. అంతేకాదు మిగిలిన జట్లతో పోలిస్తే మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది కూడా ఆ టీంకే. చెన్నై సూపర్ కింగ్స్కు ఇంతటి క్రేజ్ రావడానికి కారణం వన్ అండ్ ఓన్లీ మహేంద్ర సింగ్ ధోని అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ధోని లేకుండా సిఎస్కే టీంను ఊహించడం కష్టమే. అలాంటి ధోనిని మొదట చెన్నై ఫ్రాంచైజీ తమ టీంలోనికి వద్దనుకుందంటే ఆశ్చర్యం కలక్క మానదు. ఐపీఎల్ అరంగేట్ర వేళల్లో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను కొనుగోలు చేయాలని సిఎస్కే భావించిందట. ఈ విషయాన్ని తమిళనాడుకు చెందిన టీమిండియా మాజీ క్రికెటర్ బద్రీనాథ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే అప్పటికే సెహ్వాగ్కు ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆఫర్ లెటర్ ఇచ్చేసినట్టు తెలిసింది. దీంతో ధోనిని తీసుకునేందుకు చెన్నైకి లైన్ క్లియర్ అయింది. కాగా చెన్నై జట్టు కూర్పులో భారత మాజీ క్రికెటర్ విబి చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించాడని బద్రీనాథ్ గుర్తు చేశాడు. సెహ్వాగ్పై మేనేజ్మెంట్ ఆసక్తి కనబరిచినప్పటికీ ధోనిని తీసుకోవాలనే ఆలోచన ఆయనదేనన్నాడు. తర్వాత ధోనినే చెన్నై టీంకు ఫేస్గా మారిపోయి ఏకంగా 5 సార్లు ఛాంపియన్గా నిలిపాడు. కాగా 43 ఏళ్ల ధోని వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతాడా లేదా అనేది సందేహంగా మారింది.